నమస్కారం ఎస్ఆర్కే న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. మంగళగిరి నంబూరు రైల్వే గేట్ ఎల్సీ నెంబర్ 14ని 129 కోట్లతో అభివృద్ధి చేయడానికి కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చిందని కేంద్ర సహాయ మంత్రి గుంటూరు ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్ హర్షం వ్యక్తం చేశారు. అమరావతిలో జరగనున్న అభివృద్ధి పనులకు అవసరమైన సామాగ్రిని తరలించడానికి ఈ బ్రిడ్జి అవసరం ఉందని, అంతేకాకుండా ఏసీఎస్ స్టేడియం కూడా ఉందని చెప్పారు. ప్రస్తుతం ఉన్న నిబంధనల ప్రకారం 4 లైన్లు ఏర్పాటు చేస్తామని అన్నారు. బ్రిడ్జి నిర్మాణానికి అనుమతులు ఇచ్చిన కేంద్ర ప్రభుత్వానికి పెమ్మసాని కృతజ్ఞతలు తెలిపారు. ఈరోజు మంగళగిరి, గుంటూరు, అమరావతి ప్రజలకి మరొక శుభవార్త. మంగళగిరి పట్టణాన్ని అమరావతిని కలిపేటువంటి మంగళగిరి నంబూరు రైల్వే గేట్ ఏదైతే ఉందో దాని మీద ఎల్సీ నంబర్ 14 129 కోట్ల రూపాయలతోటి సెంట్రల్ గవర్నమెంట్ 100% ఫండింగ్ తోటి ఈరోజు శాంక్షన్ అయింది. ఈ బ్రిడ్జి చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఒకటి, రేపు అమరావతిలో కొన్ని వేల కోట్ల రూపాయల వర్క్స్ జరగబోతా ఉన్నాయి. ఆ ఎక్విప్మెంట్ సామాగ్రి అంతా కూడా సిటీ బయటకు తీసుకువెళ్లాలంటే ఇక్కడ ఉన్నటువంటి రైల్వే గేట్ వల్ల తీవ్ర అంతరాయం జరిగేటువంటి పరిస్థితి. సో ఈ బ్రిడ్జ్ వల్ల అదొకటి మంచి జరుగుతుంది. రెండోది, ఇక్కడ ఉన్నటువంటి క్రికెట్ స్టేడియం, ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ పెద్ద పెద్ద మ్యాచ్లు చేయాలంటే ఈ రైల్వే గేట్ ఉండటం వల్ల కూడా ఇబ్బంది అవుతుంది. కాబట్టి దీన్ని కూడా ఒక యుద్ధ ప్రాతిపదికన కావాలి అని చెప్పి శ్రీ నారా లోకేష్ గారు, అదే విధంగా ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ కేసినేని చిన్ని గారు కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నారు. దీనిని నారా లోకేష్ గారు వారి ఆఫీస్ నుంచి, అదే విధంగా మా ఆఫీస్ నుంచి కంటిన్యూస్ గా ఫాలో అప్ చేసి ఈ రోజు దాన్ని శాంక్షన్ తీసుకొచ్చాం. మళ్ళీ ఇది కూడా ఒక్క రూపాయి కూడా రాష్ట్ర ప్రభుత్వంపై భారం పడనటువంటి పరిస్థితి. ఈ విధంగా చూస్తే ఈ గుంటూరు పార్లమెంటు పరిధిలో ఇప్పటి వరకు తీసుకువచ్చిన బ్రిడ్జిలతో కలిపి 5 బ్రిడ్జిలు కంప్లీట్ గా సెంట్రల్ గవర్నమెంట్ ఫండింగ్ తో వస్తున్నాయి. ఏదేమైనప్పటికీ ఈ ప్రాజెక్ట్ ని శాంక్షన్ చేయించినటువంటి శ్రీ నరేంద్ర మోదీజీ గారికి గాని, అదే విధంగా అశ్విని వైష్ణవ్ గారికి, సోమన్న గారికి, సౌత్ సెంట్రల్ అధికారులకు, మా స్టాఫ్ కి, లోకేష్ గారికి, లోకేష్ స్టాఫ్ గారికి, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారికి, అందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను. ఈ ప్రాజెక్టు గురించి ఒరిజినల్ గా శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఇంకా 6 లేన్లు కూడా అవసరం అవుతుంది ఫ్యూచర్ లో అని అడిగారు. బట్ ఏదేమైనప్పటికీ ఇమీడియట్ గా వర్క్ స్టార్ట్ చేయడం కోసం ప్రస్తుతం ఉన్న రైల్వే నిబంధనల ప్రకారం 4 లైన్స్ కి అప్రూవ్ చేసి అవసరమైతే ఫ్యూచర్ లో 6 లైన్స్ కి తీసుకువెళ్లే ప్రణాళిక చేస్తాం. ఇదే కాకుండా ఇప్పటివరకు అప్రూవ్ అయినటువంటి 4 బ్రిడ్జెస్ లో 3 ఆల్రెడీ టెండర్ స్టేజెస్ కి వెళ్ళినాయి. ఇంకా ఒకటి మిగిలింది. అది ఇది కలిపి మొత్తం మిగిలినవి కూడా టెండర్ స్టేజెస్ కి త్వరలో వెళ్తాయి. ఏదేమైనప్పటికీ ఈ ప్రాజెక్ట్ కూడా రావటం గుంటూరు ప్రజలకు ఒక శుభవార్త. నాకు కూడా చాలా గర్వంగాను ఆనందంగాను ఉంది. థ్యాంక్ యూ. ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ప్రతి వారం ప్రజా దర్బార్ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని గుంటూరు తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్ అన్నారు. పాత గుంటూరులో బుధవారం నజీర్ అహ్మద్ ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని చేపట్టి ప్రజలను సమస్యలను స్వయంగా అడిగి తెలుసుకున్నారు. పెన్షన్ల కోసం అధికంగా దరఖాస్తులు వచ్చాయని, గత ప్రభుత్వం అధిక విద్యుత్ బిల్లుల పేరిట పెన్షన్లను తొలగించిందని మండిపడ్డారు. పెన్షన్ల సంఖ్యను పెంచడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని చెప్పారు. ప్రజల సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని ఈ సందర్భంగా అధికారులకు నజీర్ ఆదేశాలు జారీ చేశారు. ప్రజలు, పార్టీ నాయకులు, అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. రాష్ట్రంలో మంచి ప్రభుత్వానికి నిదర్శనం ఈ కార్యక్రమం. ప్రజా దర్బార్ పేరుతో ప్రతి బుధవారం కూడా ప్రజల వద్దకు శాసనసభ్యులు వెళ్ళి వాళ్ళ సమస్యలను కనుక్కోవడం, వారికి పరిష్కరించేటువంటి దిశగా కార్యక్రమాన్ని తీసుకోమని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశించడం, ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది. పెద్ద ఎత్తున ముఖ్యంగా ఈరోజు పెన్షన్స్ కోసం ప్రజలు వస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. గత ప్రభుత్వంలో కరెంటు బిల్లు ఎక్కువ వచ్చిందనో, ఏసీ ఉందనో, పిల్లలకి ఉద్యోగం వచ్చిందనో, లేకపోతే కారు కొన్నారనే నెపంతో పెద్దవారికి సైతం కూడా అనేక మందికి పెన్షన్లు కోత పెట్టినటువంటి పరిస్థితులు. ఈరోజు 65 లక్షల మందికి పెన్షన్లు ఇచ్చేటువంటి ఒక పెద్ద కార్యక్రమాన్ని ప్రభుత్వం పక్కన చేస్తూనే రాబోయేటువంటి రోజుల్లో అర్హులైనటువంటి ప్రతి ఒక్కరు కూడా పెన్షన్లు కల్పించడానికి ఒక నెలలో ప్రణాళిక సిద్ధం చేసుకోవడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా గతంలో ఎప్పుడు లేనటువంటి విధంగా పారిశుద్ధ్యం కానీ, రోడ్ల మరమ్మతులు కానీ, అభివృద్ధి చేసేటువంటి కార్యక్రమాలకి ప్రజలు ఈరోజు ముందుకొచ్చి అర్జీలు ఇస్తున్నటువంటి పరిస్థితులు. వాటినన్నింటినీ కూడా శాఖాపరమైనటువంటి అధికారులందరికీ కూడా ఆదేశాలు ఇవ్వడం, అంతేకాకుండా పోలీస్ డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి ఇష్యూస్ని కూడా, లా అండ్ ఆర్డర్కి సంబంధించినటువంటి ఇష్యూస్, అనేక సమస్యల మీద ఈరోజు ప్రజలు వచ్చి కలుస్తూ ఉన్నారు. ప్రతి వారం కూడా ఏదో ఒక సచివాలయం పరిధిలో ఈ కార్యక్రమాన్ని గుంటూరు తూర్పు నియోజకవర్గంలో తప్పకుండా చేసి ప్రజా సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించడానికి అధికారులను అప్రమత్తం చేస్తూ ప్రతి ఒక్కరికి కూడా అందుబాటులో ఉండేటువంటి విధంగా ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరుగుతూ ఉంది. ప్రజలందరూ కూడా సహకరిస్తూ ఉన్నారు. వారి విన్న వాళ్ళన్నీ కూడా తీసుకొని వాటిని త్వరలోనే పరిష్కరిస్తారు.
ఆంధ్రప్రదేశ్లో సమగ్ర కుల జనగణన జరిగే వరకు విశ్రమించేదే లేదని రాష్ట్ర బీసీ సమన్వయ మహిళా కమిటీ స్పష్టం చేసింది. గుంటూరు కొత్తపేటలో బుధవారం బీసీ సమన్వయ మహిళా కమిటీ సమావేశం జరిగింది. ఇందులో భాగంగా కమిటీ రాష్ట్ర గౌరవ అధ్యక్షురాలు పోట్లూరి శ్రీదేవి, రాష్ట్ర అధికార ప్రతినిధి మల్లేశ్వరి మాట్లాడారు. రాష్ట్ర చైర్మన్ వేమేశ్వరి కరుణర్, ఉమావల్లి తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్తే. నా పేరు దేవి. బీసీ సమన్వయ కమిటీ రాష్ట్ర గౌరవ అధ్యక్షురాలుగా నేను ఈరోజు మాట్లాడుతూ ఉన్నాను. ఆంధ్ర రాష్ట్రంలో బీసీల పైన జరుగుతున్న అన్యాయం కానీ, వాళ్ళ రైట్స్ కానీ, హక్కులు దుర్వినియోగం ఎలా జరుగుతుందో అనే అంశం మీద మేము ఈ రోజున ఇక్కడ సమకూడటం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా వచ్చే నెలలో ఏప్రిల్ 14వ తారీఖున జ్యోతిబాయి పూలే జయంతి రోజున మహిళలందరము ఏవైతే మహిళా వింగుకు సంబంధించి ఏవైతే మాకు హక్కులు ఉన్నాయో, ఆ జ్యోతిబాయి మహాత్ముడు ఏ విధంగా మా గురించి పోరాటం చేశాడో వాటన్నిటి గురించి మేము నిరసన కార్యక్రమం ఏర్పాటు చేసుకుంటున్నాము. ప్రతి ఒక్కరూ దీంట్లో పాల్గొనవలసిందిగా కోరుకుంటా ఉన్నాము. బీసీసీ సమన్వయ కమిటీ ఒక ముఖ్య ఉద్దేశంతో బీసీల కులగణన, సమగ్ర కులగణన ఎలా చేయాలి, చేస్తే ఎట్లాంటి రాజ్యాధికారం వస్తుంది, మహిళల రిజర్వేషన్ ఏంటి, ఇవన్నిటిని మేము తేల్చాల్సివలసిందిగా గవర్నమెంట్ కోరుతా ఉన్నాము. అందుకని ఈ రోజున ఈ మీటింగ్ ఏర్పాటు చేశాము. ధన్యవాదాలు. మీడియా సోదరులందరికీ కూడా నమస్కారం. ఈరోజు ఈ సభ ముఖ్య ఉద్దేశం వచ్చేటప్పటికి బీసీ సమన్వయ కమిటీ అనేది ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఎందుకంటే బీసీలకు అనేది అన్యాయం జరుగుతుంది కాబట్టి బీసీలు జనగణన జరగాలి, దాంట్లో బీసీ కులగణన అనేది కంపల్సరీ జరగాలి. ఇప్పుడు ప్రత్యేకంగా మనం చూసాం, తెలంగాణలో ఆల్రెడీ జరిగింది. దాన్ని స్ఫూర్తిదాయకంగా తీసుకొని ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వం ఏదైతే ఉందో ఆల్రెడీ ఈ బీసీల యొక్క కుల జనగణన జరగాలి. ఎప్పుడైతే బీసీల యొక్క కుల జనగణన అనేది జరుగుతుందో ఆటోమేటిక్గా బీసీలకు అనేది ఆర్థికంగా కానీ, రాజకీయంగా కానీ, విద్యపరంగా కూడా న్యాయం జరిగిద్ది అనేది మా ముఖ్య ఉద్దేశం. ఎందుకంటే ఇప్పుడు చట్టసభల్లో కానీ, స్థానిక సంస్థల్లో కానీ ఎక్కువ శాతం ఉన్న బీసీలు మహిళలు కానీ, మరి పురుషులు కానీ ఎవరైనా సరే వీళ్ళకి అవకాశాలు అనేది లేదు. ఎప్పుడైతే కుల జనగణన అనేది జరుగుతుందో అప్పుడు మాకనేది బీసీలకు అనేది న్యాయం అనేది జరుగుతుంది. ఈ కార్యక్రమంలో మేము ఈరోజు బీసీలు అట్లానే ఎస్సీ, ఎస్టీ, ముస్లిం మైనారిటీ మహిళలు అందరిని కూడా కలుపుకొని మరి మండలాల స్థాయి నుంచి, జిల్లా స్థాయి నుంచి, రాష్ట్ర స్థాయి వరకు కూడా రేపు ఏప్రిల్ 11వ తేదీన జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా మేమందరం కూడా ఈ కార్యక్రమంలో భాగంగా ఎక్కువ మందితో, ఎక్కువ మహిళలతో మేము కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకొని కంపల్సరీ ప్రభుత్వాన్ని మేము ఒకటే అడుగుతున్నాం, మేమెంతో మాకంతా మాకు ఇవ్వాల్సిందిగా కోరుచున్నాం. ధన్యవాదాలు. నా పేరు వేమేశ్వరి. నేను మహిళా సమన్వయ కమిటీ రాష్ట్ర చైర్మన్. ఈరోజు ఈ గుంటూరు జిల్లాలో మహిళా సమన్వయ కమిటీ సదస్సుని మన పొట్లూరి దేవి గారి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఇది ఒక శుభపరిణామం. అలాగే ఈ సదస్సు యొక్క ముఖ్య ఉద్దేశం కూడా ఏంటి అంటే, ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బీసీలని అణిచివేస్తూ ఉన్నారు. మేము జనాభాలో చాలా ఎక్కువ శాతంలో ఉన్నప్పటికీ ప్రాతినిధ్యంలో మాత్రం చాలా వెనకబడిపోయి ఉన్నటువంటి పరిస్థితి ఈరోజు బీసీలకి దాపురిస్తూ ఉంది. కాబట్టి మేము ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కానీ, కేంద్ర ప్రభుత్వాన్ని కానీ ఒకటే అడుగుతూ ఉన్నాము, మీరు ఎందుకని చెప్పేసి సమగ్ర కులగణన చేయడం లేదని చెప్పేసి అడుగుతూ ఉన్నాం. మాకు రావాల్సినటువంటి హక్కుల్ని కొద్దిమంది మాత్రమే దీన్ని అనుభవిస్తూ ఉన్నారు. మాకు చట్టసభల్లో కానీ, అసెంబ్లీల్లో కానీ, స్థానిక సంస్థల్లో కానీ మాకున్నటువంటి రిజర్వేషన్లు వాళ్ళు లాక్కొని మా యొక్క హక్కుల్ని కాలరాస్తూ ఉన్నారు. కనీసం మానవ హక్కులు కూడా బీసీల వైపు తొంగి చూసేటటువంటి పరిస్థితి లేదు. కాబట్టి ఈ నేపథ్యంలో రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు కూడా ఒకసారి ఆలోచించాలి. పక్కనున్నటువంటి తెలంగాణ ప్రభుత్వం బీసీలని మరి చట్టం చేసి వాళ్ళకి రావాల్సినటువంటి రిజర్వేషన్లు అమలు చేస్తారని చెప్పేసి అసెంబ్లీలో ప్రకటన చేయడం జరిగింది. మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం కూడా ఆ దిశగా ఆలోచించాలని చెప్పేసి మేము బీసీలుగానే కాకుండా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలు ఎవరైతే ఉన్నారో ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలకు సంబంధించినటువంటి అందరి మహిళలను కూడా కలుపుకొని మరి మహాత్మా జ్యోతిరావు పూలే ఏదైతే ఆశయంతో ముందుకి కొన్ని మహిళల కోసం సంస్కరణలు తీసుకొచ్చారో వారి యొక్క ఆదర్శంతో రేపు ఏప్రిల్ 11వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని జిల్లాల్లో, అన్ని మండల కార్యాలయాల్లో, అన్ని నియోజకవర్గాల్లో కూడా పెద్ద ఎత్తున మేము ఈ యొక్క పోరాటాన్ని ముందుకు తీసుకెళ్లే విధంగా దిశానిర్దేశం చేయబోతా ఉన్నాము.
ఈ మహిళా సమన్వయ కమిటీ ఏదైతే ఉందో అన్ని జిల్లాల్లో అన్ని చోట్ల కూడా దీన్ని కమిటీలుగా ఏర్పాటు చేసి దిశానిర్దేశం చేయబోతూ ఉన్నాము. ప్రభుత్వాలు ఇప్పటికైనా ఆలోచించాలి. సమగ్ర కుల గణన అనేది జరిగే విధంగా ప్రభుత్వాలు ఆలోచించాలని చెప్పేసి మీ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. ధన్యవాదాలు. వైసీపీ ప్రభుత్వం వైఫల్యాల కారణంగా ఈ రోజు ప్రజా సమస్యలు వెల్లువెత్తుతున్నాయని గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గల్లా మాధవి అన్నారు. శ్రీనివాసరావుపేటలోని క్యాంపు కార్యాలయంలో ప్రజల సమస్యలను తెలుసుకుని పరిష్కరించడం కోసం బుధవారం ఎమ్మెల్యే గ్రీవెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రధానంగా పారిశుద్ధ్యం, మంచినీరు, రహదారుల సమస్యలపై ఫిర్యాదులు అందాయని చెప్పారు. ప్రశ్నించిన వారిపై గత ప్రభుత్వం కేసులు పెట్టి భయపెట్టిందని, కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత స్వేచ్ఛాయుతమైన వాతావరణంలో ప్రజలు జీవిస్తున్నారని అన్నారు. కూడా గ్రీవియన్స్ డేగా మన బుధవారాన్ని మన ఆఫీస్లో జరుపుకోవడం జరుగుతుంది. ఎన్నో రకాలైన సమస్యలతో ప్రజలందరూ వస్తూ ఉన్నారు. ప్రధానంగా ఈ సమ్మర్ కారణం వల్ల వాటర్ గురించి అడుగుతా ఉన్నారు. అదేవిధంగా రీసెంట్ గా మనకి శంకర విలాస్ ఫ్లైఓవర్ నిమిత్తం ఈ బ్రిడ్జ్ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి దానికి కావాల్సిన ఇంటర్నల్ రోడ్స్ ని వైడ్ చేసుకునే ప్రాసెస్ లో అక్కడ కాస్త ఈ స్ట్రీట్ వెండర్స్ ని లిఫ్ట్ చేయడం, వాళ్ళకి వెండింగ్ జోన్స్ కి డైవర్ట్ చేయడం జరుగుతుంది. వాళ్ళకి కాస్త ప్రత్యామ్నాయ మార్గాలు వచ్చిన తర్వాత ఈ జోన్స్ ఈ వెండర్స్ అన్నింటినీ కదిలించాల్సిందిగా వాళ్ళన్ని గ్రీవియస్ తీసుకొని రావడం జరుగుతుంది. అదేవిధంగా కొన్ని డివిజన్స్ లో వర్క్స్ ఆగిపోయిన పరిస్థితి కనపడుతుంది. కాంట్రాక్టర్లు సుముఖంగా లేకపోవడం, గత ప్రభుత్వ చర్యల వల్ల వాళ్ళకి బిల్స్ పాస్ కాని పరిస్థితుల్లో ఈ రోజు కాంట్రాక్టర్లు వచ్చి ఏ చిన్న పని చేయాలన్నా భయపడుతున్న పరిస్థితులు అయితే ఆ డివిజన్ లీడర్లు కానివ్వండి, ఇక్కడ స్థానికంగా ఉన్న కార్పొరేటర్లు కానివ్వండి ఈ యొక్క సమస్యలతో ఇక్కడికి రావడం జరుగుతుంది. ఇలాగా ఇంక కొన్ని వచ్చి వాళ్ళ కుటుంబ సమస్యలతో కొంతమంది వస్తూ ఉండడం జరుగుతుంది. ప్రధానంగా అటు డెవలప్మెంట్ పరంగా ఇటు సంక్షేమ పరంగా కూడా వారి వారి సమస్యలతో ఈ రోజు ఆఫీస్ కి రావడం జరుగుతుంది. అయితే గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో మాత్రం వారానికి 4 రోజులు ఈ ఆఫీస్ లో గ్రీవియన్స్ నడుస్తూ ఉంటాయి. కాబట్టి ఎప్పుడు నిత్యం ప్రజల్లో ఉంటూ వాళ్ళ సమస్యల పరిష్కారమే మా దిశగా మేము కూటమి ప్రభుత్వం పనిచేస్తూ ఉందని మాత్రం. ఈ వార్త ఇంతటితో సమాప్తం. నమస్కారం.